నుంచుంటే తన్ను కూర్చుంటే తన్ను అని చిన్నప్పుడు ఒక ఆట ఉండేది తెలుసా మీకు? స్కూల్ డేస్లో పల్లెటూళ్ళలో చాలా మంది ఆడుతూ ఉండేవాళ్ళు. సడన్ గా నుంచుంటే తంతారో కూర్చుంటే తంతారో అనౌన్స్ చేస్తారు. నుంచుంటే తన్ను అన్నారు అనుకోండి, నుంచుని వాడికి అందరికీ తన్నులు పడతాయి. అదే సడన్ గా కూర్చుంటే తన్ను అన్నారు అనుకోండి, నుంచోవడం మర్చిపోతే తన్నులు పడతాయి. ఎటొచ్చి అనౌన్స్ చేసేవాడు తన్నాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాడనమాట. ఈ ఆట తెలుసా మీకు? ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇవాళ రేపట్లో రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు అన్ని చోట్ల ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టుగా కనపడుతుంది కదా అధికారం చూస్తే. అవునా కదా? మీకు తెలుసా ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చి కంటైన్ చేయటం అనే దాని మీద దృష్టి పెట్టారు కదా. ప్రత్యర్థులైనా కానీ విమర్శించే సాధారణ జనాన్నైనా కానీ కంట్రోల్ చేయటం. ఒక 3 ఫ్రేమ్స్ చూపిస్తాం మీకు, చూడండి. అవసరమైతే కొత్త లెజిస్లేషన్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫస్ట్ది పవన్ కళ్యాణ్ అవసరమైతే చట్టం తీసుకొస్తా ఉంటున్నారు కదా. ఎందుకు అంటే అడ్డగోలుగా విమర్శలు చేసేస్తున్నారు, అలాంటి వాళ్ళని కంటైన్ చేయడం ఉద్దేశం అంటున్నారు కదా. ఇక రెండోది, బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొత్తగా చట్టం చేసింది. ఏంటో తెలుసా? అనుమానం ఉంటే అరాచకం చేస్తారని అనుకుంటే బెయిల్ కూడా లేకుండా మినిమం సంవత్సరం పాటు లోపల ఇచ్చుట. షాకింగ్ గా లేదు? ఇక ఇంకో పక్కన ఆల్రెడీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ఈ రెండింటినీ కలిపి బిల్లు పెట్టి భంగపడిన కేంద్రం ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రులు ఆరోపణలు వచ్చి నెల రోజులు జైల్లో ఉంటే నేరుగా పదవి పోతుంది అని పదునున్న చట్టాన్ని తీసుకొస్తామని చెప్తా ఉంది. అంటే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట ఏ ఎలిగేషన్ పెట్టైనా సరే అరెస్ట్ చేసి లోపలేశారంటే పోస్ట్ పోయినట్టే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమైన ఆలోచన గలవాళ్ళైనా ప్రజలైనా గానీ సర్వైవ్ కావడం ఎట్లా, ఫేస్ చేయడం ఎట్లా? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు కదా. అంటే సామాన్యులకైనా విపక్షాలకైనా అధికారంలో ఉన్న వాళ్ళతో పోలిస్తే సమాన హక్కులు, గ్రౌండ్స్ ఉండాలి అంటారు కదా. మరి అలా లేకపోతే ఫైట్ చేయడం ఎలా? 2029 ముందు అసలు రాష్ట్రమైన దేశమైనా తెలుసుకోవాల్సిన సమాధానం ఇదే, ఫేస్ చేస్తున్న అతిపెద్ద క్వశ్చన్ ఇదే కదా. మరి ఆన్సర్ ఏంటి? మన కళ్ళ ముందు కనబడుతుంది, మన జీవితాన్ని అడిగితే చెబుతుంది. చారిత్రక పరిణామాలు మనకి ఎదురొచ్చి నిలబడతాయి, కనబడతాయి. అన్నిటికీ మించి మహాభారతంలో సెంట్రల్ ఐడియా అని చెప్తూ ఉంటాం కదా, కాన్సెప్ట్ ఆఫ్ మహాభారతం. గెలిచిందంతా ధర్మం కాదు, ధర్మం గెలుస్తుంది అని. ఆ మాట కాలాలు మారినా గానీ నిరంతరం ఎలా నిజమవుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏంటది? గెలిచిందంతా ధర్మం కాదా, ధర్మం గెలిచి తీరుతుందా అంటే చూద్దాం రండి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనే మాట ఉంటుంది కదా. అంటే రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది అని చెప్తూ ఉంటారు కదా. అఫ్ కోర్స్ కొందరికి ప్రత్యేకమైన ఇమ్యూనిటీ ఉండుండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ అందరూ సమానమే చట్టం ముందు అనేది కదా స్పిరిట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మరి ఇవాళ రేపట్లో చట్టాలు గాని రూల్స్ గాని కొందరికే వర్తిస్తాయి అన్నట్టుగా చెలరేగిపోవడం చూస్తా ఉన్నాం కదా. ఓ డైలాగు ఒక మహానాయకుడు చెప్తే అది హీరోయిజం అయిపోతుంది, చప్పట్లు రాలుతాయి. అదే డైలాగ్ ని ఒక సామాన్యుడు రిపీట్ చేస్తే మాత్రం కేసులు వరుసగా వచ్చి పడుతున్నాయి కదా. అదేంటి అక్కడ ఒక రూలు ఇక్కడ ఒక రూలు ఏంటి అని చాలా మంది ఇప్పుడు తలపట్టుకునే పరిస్థితి కదా. పైపెచ్చు ప్రత్యేక చట్టాలు కూడా తెస్తాము అవసరమైతే. కొత్త లెజిస్లేషన్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్, పవన్ కళ్యాణ్ అన్నారు, చూశారు కదా. ఇలా మాట్లాడడం చూసిన తర్వాత ఏపీ లాంటి రాష్ట్రాలు ఆలోచనలో పడతా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, బెంగాల్లో అయితే ప్రత్యేక చట్టమే వచ్చేస్తుంది. అనుమానం ఉంటే అరాచకం చేస్తున్నారు అనుకుంటే లోపలేస్తే సంవత్సరం వరకు బెయిల్ రాదట. ఇంకో పక్కన ప్రత్యర్థుల్ని క్లిప్ చేసేందుకు, కంటైన్ చేసేందుకు, కట్టైల్ చేసేందుకు ఏ అవకాశాన్ని కేంద్రం వదలట్లేదు కదా. డీలిమిటేషన్ తీసుకొచ్చి జెర్రీమాండరింగో ఇంకోటో అంటే సరిహద్దులను మార్చో తారుమారు చేసి రకరకాల సాంకేతిక పరమైన ఎత్తుగడలు వాడి ప్రత్యర్థుల్ని కంటైన్ చేయాలనుకున్నారు. ఫస్ట్ అటెంప్ట్ ని విపక్షాలు అడ్డుకున్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అసలు నేరారోపణల మీద నెల రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే ముఖ్యమంత్రులకి పదవి ఊడిపోతుంది అంటున్నారు. ఆ చట్టాన్ని చేసేందుకు ఇప్పుడు అడుగులు పడతా ఉన్నాయి. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు మనకి గిట్టని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ ముఖ్యమంత్రి మీద ఎలిగేషన్ చేసి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి పట్టుకున్నాయి అంటే ఒక 4 వారాలు ఆపితే చాలు అధికారం పోయినట్టే. గుప్పెట పట్టేయచ్చు కదా రాష్ట్రాలని. విపక్షాలు ఇలాంటి ఆలోచనని ముందు నుంచి వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇవన్నీ చట్టం పేరుతో జరుగుతున్న కొన్ని అటెంప్ట్స్ కదా. పైగా వీటన్నిటికీ తోడు ఎస్ఐఆర్ లాంటి విధానాలతో కోట్లాది ఓట్లు పోతూ ఉంటే అవన్నీ విపక్షాలవే అని బీహార్లోను, బెంగాల్లోను గగ్గోలు పుట్టడం చూసాము. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ఇంపాక్ట్ గురించి చర్చ జరుగుతూ ఉంది కదా. అంటే ఇలాంటివి ఆల్రెడీ అమల్లో ఉన్నాయి కొన్ని విధానాలు, వాటి మీద అప్రహెన్షన్స్ ఉన్నాయి, డౌట్లు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చట్టాలు వస్తాయి. మరి ఇలా ఉంటే 2029 నాటికి పరిస్థితి ఏంటి? విపక్షాల బలం సరిపోతుందా? రామాయణంలో ఒక మాట ఉండేది కదా, వాలికి ఎవరు ఎదురెళ్ళినా గానీ వారి బలంలో సగం వాలి లాగేసుకునేవట. ప్రత్యర్థుల బలం సగం అయిపోయే వరం వాలికి ఉండేదిట. అలా అయిపోయింది కదా. అధికారంలో
ఆటంలో ఉన్న వాళ్ళకి ఎవరు ఎదురెళ్ళినా గానీ ఆ బలం సగం అయిపోయే పరిస్థితి ఉంటే మరి వీళ్ళు ఎలా ఫేస్ చేయగలుగుతారు? ఈ బలహీనతని ఎలా దాటగలుగుతారు? నేచర్ ఒక సమాధానం చెప్తా ఉంది తెలుసా మీకు? ఆటల్లో అయినా, రాజకీయాల్లో అయినా, ఆఖరికి యుద్ధాల్లో అయినా, కురుక్షేత్రంలో అయినా గానీ ఒక సమాధానం ఉంది తెలుసా? ఆటల్లో ఉన్నా కదా, ఏంటది? క్రికెట్ చూసే వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. బాడీ లైన్ బౌలింగ్ అనే మాట తెలుసు కదా. ఎప్పుడు పుట్టింది బాడీ లైన్ బౌలింగ్? అసలు బాడీ లైన్ బౌలింగ్ అంటే ఏంటి? ఇదిగో చూడండి, ఈ బౌన్సర్లు వచ్చి పడుతున్నాయి చూసారా, పక్క టెంకులు విరిగేలాగా, తల పగిలేలాగా, ఆ బంతి ఫిరంగి గుండులాగా వచ్చి తగులుతుంది చూసారా. అంటే బౌలర్ ఎయిమ్ చేసేది వికెట్లను కాదు, బాడీని. అందుకోసమే దీన్ని బాడీ లైన్ బౌలింగ్ అంటారు. కాన్సన్ట్రేషన్ దెబ్బతీయాలా, వీలైతే గాయపరచాలా, ఓర్ని వీడితో మనకు వద్దురా నాయన అని వాడు తప్పుకోవాలా బ్యాటింగ్ చేసేవాడు. అది అసలు లక్ష్యం. ఇది స్పోర్టింగ్ స్పిరిట్ అవుతుందా? ఎప్పుడో డాన్ బ్రాడ్మన్ లాంటి డాన్ ని ఫేస్ చేయడానికి ఇంగ్లాండ్ వాళ్ళు 1930s లో ఇలాంటి అటెంప్ట్ చేశారు. ఆ తర్వాత రూల్స్ మారినాయి, కానీ ఇప్పటికీ బాడీ లైన్ బౌలింగ్ కనిపిస్తూనే ఉంటుంది మనకి. రెగ్యులేషన్స్ వచ్చినాయి, ఓవర్ కి 2 బౌన్సర్లు మించి వేయకూడదు అని చెప్పినా గానీ జోఫ్రా ఆర్చర్ లాంటోడు ఎదుటోళ్ళని విరక్కొడతా ఉంటాడు కదా. ఈ మధ్యన బాడీ లైన్ బౌలింగ్ సిరీస్ అంటే నాకైతే 2019 యాషెస్ గుర్తొస్తుంది. గాయపడిన సింహంలాగా స్టీవెన్ స్మిత్ అనేవాడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు ఆ సిరీస్ లో. ఆకలి మీద ఉన్నాడు, ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు తానేంటో. అలాంటి స్మిత్ ని ఆపడానికి జోఫ్రా ఆర్చర్ ఎలా విరుచుకుపడ్డాడో, ఇదిగో ఇలా స్మిత్ గ్రౌండ్ లో పడి విలవిల్లాడిన దృశ్యాలు కనపడినాయి కదా. దిస్ ఈజ్ కాల్డ్ బాడీ లైన్ బౌలింగ్. అంటే ప్రత్యర్థి బలమైన వాడైనప్పుడు ఎలాగలాగా డిస్టర్బ్ చేయాలి, దెబ్బ తీయాలి అనుకుని ప్రయోగించే అస్త్రం బాడీ లైన్ బౌలింగ్. ఇన్ని అటెంప్ట్స్ చేసినా గానీ మరి ఆ సిరీస్ ని ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది కదా. అంటే నువ్వు ఫర్మ్ గా స్టబ్బన్ గా నిలబడితే ఎన్ని అటెంప్ట్స్ చేసినా గానీ గెలవచ్చు, నిలవచ్చు అనడానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అదొకటే కాదు, మనకి నేచర్ లో కూడా చూస్తూ ఉంటాం, యుద్ధ సమయాల్లో కూడా చూస్తూ ఉంటాం. నేను ఇంతకు ముందు ఎక్కడో కోట్ చేసి ఉంటా. గ్రీస్ హిస్టరీలో ఒక ఇన్స్పైరింగ్ ఈక్వేషన్ కనబడుతుంది. చరిత్రలో చదివి ఉంటాం, గ్రీసులో ఉండేవన్నీ నగర రాజ్యాలు, అంటే చిన్న చిన్న రాజ్యాలు. ఆ రాజ్యంలో జనాభానే వేలల్లో ఉంటారు, సైన్యం అంటే 100లో ఉంటారు. అందుకోసమే 300 లాంటి సినిమాలు వచ్చి ఉంటాయి కదా మనకి. రోమ్ రాజ్యం అసలు ప్రపంచం మీద పెత్తనం చేసింది, జెండా ఎగరేసింది అంటారు కానీ వాళ్ళకు ఉండే సైన్యం చాలా తక్కువ. కానీ రోమ్ నగర రాజ్యాల ప్రత్యర్థి ఈజిప్ట్ కి వేల కొద్ది సైన్యం ఉండేది, లక్షల జనాభా ఉండేది. సముద్రాన్ని దాటి భారీ పడవల్లో వేల మంది సైన్యం వచ్చి పడుతూ ఉండేది. మరి అంత బలం ఉంది ప్రత్యర్థులకి అని వీళ్ళు భీతిలిపోయేవాళ్ళ? లేదు, మేము 100 మంది ఉన్నాం కాబట్టి మీరు 100 మంది రావాలని అడుగుతారా? అడగరు కదా. ఎదుటివాడు ఎంత బల ప్రయోగం చేసినా గానీ దమ్మున్నవాడు, సత్తా ఉన్నవాడు, అన్నిటికీ మించి ఆలోచన ఉన్నవాడు నిలబడతాడు కదా. మరి గ్రీస్ ఎలా ఫేస్ చేసిందో తెలుసా? అలాంటి మంద బలాన్ని. ఈజిప్ట్ షిప్పులు ఇంత పొడుగుండేవిట. గ్రీస్ వాళ్ళు మనం అంత పొడుగు షిప్పులు కట్టి వాళ్ళతో ఢీ కొట్టక్కర్లా. అంత పొడుగు షిప్పుల్ని 2 ముక్కలు చేసేంత ఎబిలిటీ ఉన్న చిన్న పడవల్ని తయారు చేయండి చాలు. ఎంత పెద్ద పడవనైనా సరే మనం ముక్కలు చేద్దాం, ఎలా సర్వైవ్ అవుతారో చూద్దాం అనే యుద్ధ టాక్టిక్స్ ని గ్రీస్ ఇంప్లిమెంట్ చేసింది. అందుకోసమే చాలా సార్లు గ్రీస్ చిన్న పడవలు ఈజిప్ట్ యుద్ధ నౌకల్ని నిలువునా ముంచేవిట. అంటే యుద్ధం మొదలవడానికంటే ముందే ఆ వేల మంది సైన్యం సముద్రంలో కలిసిపోయేవాళ్ళు. ఇది కదా టెక్నిక్ అంటే. అంటే ఎదుటోడు ఎంత బలమైనా ప్రయోగించని ఎలా ఎదుర్కోవాలి అనేది యుద్ధ తంత్రం. అన్నిటికీ మించి ఫైటింగ్ స్పిరిట్. గ్రీస్ పురాణాల వరకు ఎందుకు, మనం మహాభారతంలో ఉంటుంది కదా. మహాభారతం అసలు మూల సూత్రం ఏంటి? గెలిచిందంతా ధర్మం కాకపోవచ్చు, కానీ ధర్మం ఖచ్చితంగా గెలుస్తుందని కదా. చాలా ఇంట్రెస్టింగ్ గా కాస్త కాన్ఫ్లిక్ట్ ఉంటే అనిపిస్తా ఉంది, కానీ నిజమేది. గెలిచిందంతా ధర్మం కాదు అంటే జోదంలో కౌరవులు గెలుస్తారు, అలాగని ధర్మం గెలిచినట్ట కాదు కదా. కానీ ధర్మం గెలుస్తుంది అంటే నువ్వు మంది మార్బలాన్ని, యోధుల్ని ఎంతమందినైనా పోగే, కానీ కురుక్షేత్రంలో ఎవరు గెలిచారు? పాండవులు గెలిచారు కదా. అంటే ధర్మం గెలుస్తుందని. అందుకే అన్న, గెలిచిందంతా ధర్మం కాకపోవచ్చు, కానీ ధర్మం గెలుస్తుంది. ఎవరికో తగులుతా ఉందా ఈ మాట? ఎస్, అందుకోసమే ఇంతలా ప్రత్యేకంగా చెప్పడం. కావాలంటే మీరు చూడండి కురుక్షేత్రంలో బలాబలాలు. ఇటువైపు చూడండి, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, మొత్తం అందరూ స్టాల్ వార్డ్స్ అందరూ ఉంటారు. తిరుగులేని బలం, అక్షౌహిణులు అనేవాళ్ళు కదా. అలాగా మల్టిపుల్స్ లో ఉండేవాళ్ళు నెంబరు. కానీ ఇటువైపు లింగలింగం అంటూ 5 బ్రదర్సే ఉంటారు పాండవులు. ధర్మం వైపు దేవుడు నిలబడతాడు అంటారు కదా, అలాగా దేవుడు నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. అంటే ఇంత మందబలం వర్సెస్ ధర్మం. అందుకోసమే ధర్మం గెలుస్తుంది అనే మాట వచ్చింది కదా. మనం ఇవాళ రేపట్లో ధర్మాన్ని ఫాలో అవుతాము అని చెప్తూ ఉంటాం, సనాతన ధర్మం అంటూ ఉంటాము. ధర్మం పేరుతో రాజకీయాలు నడిపే ట్రెండ్ నడుస్తా ఉంది ఇప్పుడు. కానీ ఈ లాజిక్ ఎందుకో మిస్ అయిపోతా ఉంది రాజకీయం. నేను అందుకోసమే చెప్తా ఉన్నా, ఆటల్లోనూ, యుద్ధాల్లోనూ, చరిత్రలోనే కాదు, మన జీవితంలో కూడా ఇదే ఉంటుంది. ఎవరైనా సరే సమ్మెట దెబ్బని, అణిచివేతని ఎదుర్కొంటేనే పదునెక్కుతారు. ఇనుము చెప్పేది అదే కదా. కొలిమిలో పడి కాలి సుత్తి దెబ్బలు తట్టుకుంటేనే కదా కత్తి అయ్యేది. అంతెందుకు, ఎనలేని విలువ ఉన్న బంగారానికి అంతటి వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? కాల్చారు, మెలి తిప్పారు. అలా మెలి తిరిగిన తర్వాతే కదా నగయి అంత విలువ వచ్చింది. అందుకోసమే
ఎప్పుడైనా సరే ఛాలెంజ్ అయినా కష్టమైనా వస్తూనే ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, నువ్వు తెలివితోనూ ఆలోచనతోనూ నిలబడితే ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పడానికి ఇప్పుడు నేను కోట్ చేసిన ఇన్స్టెన్సెస్ చాలు కదా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళైనా, కష్టాల్లో ఉన్న వాళ్ళైనా, ఛాలెంజెస్ ఎదురవుతున్న వాళ్ళైనా, లేదంటే ఎదుటి వాళ్ళు డామినేట్ చేసి నిర్బంధాలు పెట్టి కొట్టాలనుకుంటున్నారు అని మదన పడే వాళ్ళైనా సరే తెలుసుకోవాల్సింది ఒక్కటే, గెలిచిందంతా ధర్మం కాదు, కానీ ధర్మం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అవునా కదా? మీకు సబ్జెక్ట్ కాన్సెప్ట్ అర్థమైతే గనక కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.